హాయ్ అండి. ఈరోజు యమునా కిచెన్లో వేడి వేడి బజ్జీలు సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లోకి ఒక గుప్పెడు చింతపండును నానబెట్టుకోవాలి. అలాగే 1 కప్ శనగపిండి ఇక్కడ కొంచెం వేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వాము క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే వంట సోడా 1/2 టీ స్పూన్. ముందుగా ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనం పిండి ఎంత బాగా కలిపితే బజ్జీలు అంత బాగా వస్తాయండి. కొద్దిగా వేసుకోండి వాటర్. మళ్ళీ పిండి లూజ్ అయితే మనం ఏం చేయలేం కాబట్టి కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను వీడియో ఫాస్ట్ పెట్టానండి. చాలా లెంత్ అవుతుంది. ఫాస్ట్గా అలా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని ఒక 1/2 అవర్. ఇక్కడ మనం కట్ బజ్జీ కానీ చేస్తున్నాం కాబట్టి చిన్న ఉల్లిపాయని సన్నగా తరుక్కోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, లైట్గా కారం, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీన్ని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు పచ్చిమిర్చి, ఇక్కడ నేను నార్మల్ పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. మీరు పచ్చిమిర్చి కానీ తీసుకోవచ్చు. ఇక్కడ మామూలు పచ్చిమిర్చి అంటే ఇవి చాలా కారం ఉంటాయి, అందుకని నేను లోపల ఉండే విత్తనాలు తీసేస్తున్నానండి. ఇలా నైఫ్తో అన్నీ టోటల్గా తీసేసుకోవాలి. చూడండి, అలా అనుకున్నాక చాకుతో నిదానంగా ఆ విత్తనాలు అనేది బయటకు తీసేసుకోవాలండి. అలా కొడితే విత్తనాలు అన్నీ అయిపోతాయి. ఇప్పుడు అన్ని పచ్చిమిర్చీస్ కానీ అలాగే చేసుకోవాలి. అలాగే మనం ఇంతకుముందు చింతపండు నానబెట్టినాం కదా, దాంట్లోని బాగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకొని ఇప్పుడు ఆ పచ్చిమిర్చిలోకి మనం ముందుగా మ్యాష్ చేసుకున్న చింతపండుని పెట్టుకోవాలి. ఈ చింతపండు ఎందుకంటే మనం పచ్చిమిర్చిలో ఉండే కారం అనేది చింతపండు చంపేస్తుందండి. దానికోసమే నేను ఇక్కడ చింతపండు వేస్తున్నా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కానీ ట్రై చేయండి. చూసారా, అన్ని పచ్చిమిర్చికి ఇలా పెట్టుకొని మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న పిండిని తీసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఏళ్ళ పిండిలోకి పెట్టాక మనము ఏళ్ళకి ఎంత బాగా పిండి కలుసుకుంటుందో చూసుకోవాలి. నాకైతే బాగా కలుస్తుంది. ఇప్పుడు ఆయిల్లో పిండి వేస్తేనే ఒక డ్రాపు పైకి వచ్చేసాక పిండిలో ముంచి సైడ్కి మన గిన్నెకి అనాలి. అంటే పచ్చిమిర్చి అనేది లోపల బాగా కుక్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే బజ్జీ వేసిన వెంటనే తిప్పుకోకుండా 1 మినిట్ అలా వదిలేసాక మళ్ళీ టర్న్ చేసుకోవాలి. అప్పుడైతే బజ్జీ అనేది బాగుంటుంది. చూడండి, గోల్డెన్ కలర్ వస్తేనే పక్కకు తీసుకోవాలి. మీకు ఇంకో బ్యాచ్ కానీ వేసి చూపిస్తా. చూడండి, అలానే వేసుకోవాలి. మనం వేసిన వెంటనే బజ్జీ అనేది కలిస్తే మనకి పొంగు బజ్జీలు కాబట్టి మనము అలాగే వదిలేయాలి. ఇప్పుడు అన్ని బజ్జీలని కలిపి అట్లే తీసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగాయో. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బజ్జీ వేసిన వెంటనే టర్న్ చేయకోకుండా 1 నిమిషం అలా వదిలేయాలి. ఆ తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బజ్జీ తీసుకొని మనం కోసుకొని అందరి నడుమధ్యలోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి.
ఇక్కడ మీరు వేయించుకున్న పల్లి వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. అయినా కానీ టేస్ట్ బాగుంటాయి. అంతేనండి, వేడి వేడి బజ్జీలు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ఒకసారి ట్రై చేయండి.